హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన అఫీషియల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మన గురించి తెలిసిందే కదా, కొంచెం అప్పుడప్పుడు ఇట్లా గ్యాప్స్ వస్తూ ఉంటాను. మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది, ఇంకా నా గురించి అర్థమై ఉంటుంది. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, చేస్తున్నాను కూడా. అండ్ థంబ్నెయిల్ చూసి అయితే మీకు అర్థమే ఉంటుంది కదా, ఇట్స్ బికాజ్ సమ్మర్ సీజన్, మ్యాంగో సీజన్, అండ్ ఇట్స్ ఆల్ బికాజ్ ఎల్లో. సో అందుకని మీకు మంచి రెసిపీస్, యాక్చువల్లీ నా దగ్గర కొన్ని ఫ్యూ రెసిపీస్ ఉన్నాయి. సో అన్నీ ఒకటేసారి ఒకే వీడియోలో అయితే ఒకటేసారి బోర్ కొడుతుంది కదా. సో బిట్స్గా, నాట్ మెనీ ఎపిసోడ్స్ ఆర్ లైక్ దాట్, కొంచెం అట్లీస్ట్ వేరియేషన్ కోసం అట్లీస్ట్ ఒక 3 to 4 రెసిపీస్ అట్లా చేద్దామని అయితే అనుకున్నాం. బికాస్ సీజన్ అయిపోతే మనం అట్లా చేయలేము, తినలేము కూడా. సో మేము కూడా యాక్చువల్లీ ఫుల్ క్రేవింగ్ ఉందన్నమాట, మ్యాంగోస్, స్వీట్స్, డెజర్ట్స్ చేసుకోవాలని చెప్పి చాలా క్రేవింగ్ అయితే ఉంది. సో ఎలానో మేము చేసుకుంటున్నాము, అది చేసుకునేది మీకు కూడా ఎప్పుడు ఎట్లానే సీజనల్ ఫ్రూట్ కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది. సో మేము చేసుకునేటప్పుడు నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేసేయడం ఎందుకని, మీకు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేస్తూ తింటారని చెప్పి ఈ సిరీస్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇందులో నాకు ముఖ్యంగా సహకరించిన వారిలో ముఖ్య అతిథిగా ఒకళ్ళు రాబోతున్నారు. వాళ్ళు ఎవరు అంటే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. వాళ్ళ గురించి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ ఏమి ఇవ్వాలంటే, ఆల్రెడీ ఇంతకుముందు చూసారు వీడియోలో. ఏంటంటే రాలేదు అసలు, ఎప్పుడు ఇంతకుముందు ఇక్కడ లేరు. ఎంత పిలిచినా కూడా అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదనమాట. వాళ్ళు చాలా బిజీ ఉంటారు. ఏం చేస్తాం, మోడీ కన్నా చాలా బిజీ ఉంటారు ఎప్పుడు వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడికి రావడం అన్నది జరిగింది. సో వాళ్ళతో పాటు ఈ రెసిపీస్ అన్నది వాళ్ళు యాక్చువల్లీ మాస్టర్ షెఫ్లో ఎక్కడికో వెళ్దామని ఫైనల్స్ వరకు వెళ్ళొచ్చారనమాట. సో అందుకని వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా వాడేసుకుందామని చెప్పి అందుకోసమే రప్పించాను. సో అందుకని మీరు చాలా బెస్ట్, అమేజింగ్, డిలైట్ఫుల్ రెసిపీస్ అన్నవి అయితే చాలా చూడబోతున్నారు. సో వాళ్ళు ఎవరు అన్నది మీరు చూస్తే ఇప్పటికిప్పుడు ఆ రెసిపీ ఏంటో చూడాలనుకుంటారు. ఫస్ట్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ స్టేజ్, ప్లీజ్ కమాన్. రండి 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 అంటే ఎవరో అనుకుంటున్నారు మా వాళ్ళు. అసలు ఎలా లాక్ చేసిందంటే నేను అసలు పెంటదానిలో ఉన్నాను. లేదు, ఎప్పుడు బ్యూటిఫుల్ ఉంటాం. మై మమ్మీ, మై అమ్మ, మేరీ జాన్, మేరీ దిల్ కి ధడుకన్. హాయ్ అండి. సో నిజంగా అనుకోలేదు ఇలా లాక్ చేస్తుందని. సో చాలా తక్కువ చూస్తుంటారు మా అమ్మని మీరు నా వీడియోస్లో. దట్స్ బికాస్ షీఈస్ టూ బిజీ. సో ఇలా కాదు అని ఎలా అయినా రప్పించాను కష్టపడి. ఇప్పుడైతే చాలా రెసిపీస్, నాట్ జస్ట్ మ్యాంగో డెజర్ట్స్, నాట్ జస్ట్ దాట్, నాట్ జస్ట్ రెసిపీస్, ఎనీథింగ్ మన అమ్మలు చాలా చేయగలుగుతారు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ నేను కూడా నేర్చుకున్నది మీకు చెప్తూ నేర్పిస్తూ కూడా చాలా కంటెంట్ చేయబోతాను డెఫినెట్లీ. సో ఇప్పుడైతే ప్రస్తుతం అంటే కొన్ని వీడియోస్ అయితే మేము చూసాము, లైక్ మ్యాంగో రెసిపీస్, బికాజ్ ఇట్స్ సీజనల్ కాబట్టి ఎవ్రీ చోట ఉంటున్నాయి. బట్ దాంట్లో కొంచెం నేను మా అమ్మ కలిసి మా ఓన్ ట్విస్ట్లు అన్న ఉంటాయి కదా, మా ఓన్ ట్విస్ట్ అన్నవి ఇచ్చి దాన్ని ఇంకా కొంచెం ఎలాబొరేట్ చేసి ఆ డిజర్ట్స్ని ఫుల్ మీకు ఇప్పుడు వీడియో చూస్తే వెంటనే ఇప్పుడు చేసుకోవాలి, వెంటనే డిజర్ట్ చేసుకోవాలన్న రేంజ్లో చూపిస్తాము. సో డెఫినెట్లీ మిస్ కాకుండా, చిన్న చిన్న టిప్స్ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఇట్స్ ఫస్ట్ థింగ్, ఇట్స్ ఎలా ఉంటాయి రెసిపీస్ చెప్పు. చాలా రెసిపీస్ అయితే అమేజింగ్గా ఉంటాయి, హెల్దీగా కూడా ఉంటాయి. అండ్ మ్యాంగో సీజన్ అయితే ఫస్ట్ సమ్మర్ అంటే గుర్తొచ్చేది డెఫినెట్గా అందరికీ మ్యాంగోస్ అండ్ మల్లెపూలు. సో మెయిన్ ఈ రెసిపీస్లో మెయిన్ థింగ్ ఏంటంటే, సో మ్యాంగో అనేది కామన్ ఇంగ్రీడియంట్ ఎందులో అయినా, ఇది సీజనల్ ఫ్రూట్ గురించి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డిజర్ట్స్ అంటే యూజువలీ మన క్రేవింగ్స్ ఉండడంలో తప్పు లేదు, కామన్ అది. స్వీట్ క్రేవింగ్స్ అన్నవి సీజనల్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక హెల్దీ ట్విస్ట్ తోటి ఇదేమో ఓవర్ స్వీట్స్, ఓవర్ షుగర్స్ కాకుండా చాలా హెల్దీగానే ఉండే రెసిపీస్ అయితే కూడా వాళ్ళకి చేస్తూ కూడా చెప్పచ్చమ్మా. ఓకే, వాళ్ళు కూడా అనుకుంటున్నారు సోదాపి కొంచెం రెసిపీ చెప్పండి అని కదా. సో ఎక్కువ మేము కూడా డ్రాగ్ చేయకుండా, అంటే మీకు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి, గ్యాప్ వస్తుంది కదా, మరి అందుకని చెప్తున్నాను, ఎందుకు అట్లా ఉంటున్నాను. సో ఇప్పుడైతే ఎక్కువ ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడు, బికాస్ చిన్న చిన్న టిప్స్ మధ్యలో ఏమైనా చెప్పచ్చు కదా ఫ్లోలో. సో డెఫినెట్లీ మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ సిరీస్ లాగా ఎపిసోడ్లో ఇవాళైతే బట్ వెరీ ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ అయితే
ఓవరాల్గా చెప్తున్నాము. సో మిస్ కాకుండా చూడండి. లవ్ సోదా ఆపేసి లెట్స్ గో టు ది రెసిపీ. రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్లీ ఇక్కడ మనకి మోస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ అయితే ఫస్ట్ ఇట్స్ అ మ్యాంగో. మేమైతే 2 మ్యాంగోస్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ అదేంటమ్మా? ఇది డెసికేటెడ్ కోకోనట్, అంటే డ్రై కోకోనట్. డ్రై కోకోనట్ అంటే కోకోనట్ తెలుగులో ఏమంటాం? ఇంకా స్వీట్స్ లో ఉపయోగిస్తారండి. టిపికల్గా ఏం చెప్తాం? ఇంకా డెసికేటెడ్ కోకోనట్ అంటారు. అన్ని భాషల్లో అర్థమయ్యేలా పొడి అంటాం. ఎండు కొబ్బరి పొడి డెసికేటెడ్ కోకోనట్ అంటారు. సో అది మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ మిల్క్ మేడ్. చెప్పు. లాస్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ మ్యాంగో, అండ్ సెకండ్ కొబ్బరి పొడి, అండ్ థర్డ్ వన్ వచ్చి మిల్క్ మేడ్ అండి. ఓకే, మిల్క్ మేడ్ అంటే ఇది మనకి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మనకి కొంతమంది ఇంట్లో కూడా తయారు చేస్తారు. మీ మీ ఇష్టం, అది మీరు ఇంట్లో తయారు చేసుకుంటారా బయట నుంచి తెచ్చుకుంటారా హెల్దీగా చేసుకుంటారా అనేది. సో చాయిస్ నాకైతే ఇప్పుడు రెడీగా ఇంట్లో ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. సో నేను ఇంట్లో కూడా చేస్తాను మిల్క్ మేడ్ యూజువల్గా. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా మరి. సో ఇట్స్ బేసికలీ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ రెసిపీ అనమాట. సో ఇట్స్ దాట్ ఈజీ. చూద్దాము. ఇది ఆల్రెడీ చక్కగా క్లీన్ చేసుకున్న మ్యాంగోస్ 2 తీసుకున్నాం అనమాట. సో మళ్ళీ ఏంటి రెడీగా తెచ్చి కోసేస్తున్నారు అని అనుకుంటారేమో మీరు. సో షీల్ స్కూప్ ఎట్ ద మ్యాంగో ఫస్ట్లీ. అంటే డైరెక్ట్గా ఇట్లా పీల్ చేసి కట్ చేయడం అన్నది కామన్ అని చెప్పి, సో షీ సెడ్ తను ఏమందంటే ఇట్లా కట్ చేసి స్కూప్ చేస్తుందంట. కొంచెం మనం కూడా చూద్దామని చెప్పి. సో ఏదో స్టైల్గా చేయాలి కదా మరి. సో మామూలుగా నాటుగా చేసుకుంటే బాగోదు కదా. శ్రేణి కూడా ఏదో ట్రై చేస్తున్నాను ఇలా. చాలా ఈజీగా ఉంది తెలుసా ఇది కూడా. ఇట్లా కట్ చేసుకుంటే మనకు ఒక్కోసారి వీళ్ళు అనుకుంటారు మాకు మ్యాంగో తీసుకొని కొనుక్కొని కోసుకోవడానికి కూడా బద్ధకం ఉంటుంది, మీరు ఇన్ని డెజర్ట్స్ అన్నీ ఎక్కడ చేస్తాం అనుకుంటారేమో. అందుకే మీకోసం ఈజీ రెసిపీస్ చూపిస్తున్నాం. జస్ట్ ఎండు కొబ్బరి పొడి, మ్యాంగో. సూపర్గా వచ్చింది. ట్రై చేయలేదు కానీ ఫస్ట్ ట్రైల్ చాలా బాగా వచ్చింది. ఓయా. సో ఇంకోటి కూడా కోసేసుకుందాం. చాలా ఈజీగా వచ్చింది నిజంగానే. ఇదే బెటర్ తెలుసా, పీల్ చేసి కట్ చేసుకోవడం కానీ ఇట్లా స్కూపింగే చాలా బాగుంది. వాళ్ళకి ఎట్లా స్కూప్ చేస్తున్నావు చూపి ఎగ్జాక్ట్లీ. యూనో జస్ట్ ఇట్లా డైరెక్ట్ పీల్ చేయకుండా కట్ చేసి లోపల పీసెస్ని షేప్ అవుట్ చేసి జస్ట్ యూనో స్పూన్తో స్కూప్ చేస్తుంది అంతే. పీసెస్ అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి. సి మధ్యలో ఈ రోజా పూలు ఎందుకే నా కోసం? సో ఇందాక వెళ్ళినప్పుడు కోసాను, సో ఇక్కడ తెచ్చి పెట్టాను. ఏదో కలర్ఫుల్గా బాగుంటుంది కదా. నేను వాళ్ళ రివీల్ చేసేస్తే ఎలాగా అంటే ఆల్రెడీ మనమే చాలా కలరింగ్ చేస్తున్నాం అంతా. ఇలాంటి వేషాలకి ఏం తక్కువ ఉండదు రచన అయితే. ఇట్స్ వెరీ నాటీ. 2 మ్యాంగోస్ కట్ చేయాలి, ఇంకో మ్యాంగో కట్ చేస్తాను. ఓకే, సో మొత్తం వాళ్ళకి అవన్నీ చూపించాలా? ఓకే, ఇప్పుడు మేము 2 మ్యాంగోస్ కట్ చేసి ఇందులో దాన్ని పల్ప్, ఐ మీన్ ప్యూరే, నాట్ పల్ప్, ప్యూరే చేసి మిక్సీలో వేసి ప్యూరే చేస్తాం. బేసిక్లీ మిక్సీ చేసి గుజ్జు చేస్తాం అంతే. అంతే. దానికింత షో కొంచెం అంటే ఇగో మీకు కూడా ఇట్లా చూసి ఇప్పుడు మీరు చూసి మీరు ఇప్పుడు ఓకే మీరే చేసుకుని తినేస్తున్నట్టు ఫీలింగ్ రావాలి కదా మీకు. అందుకని ఈ సెటప్, ఈ గెటప్ అంతా అనమాట. అంతే. అంతా వాళ్ళు అనుకుంటారు పక్క నుండి ఏం చేస్తుంది, మైక్ పట్టుకొని ఖాళీకి కూర్చుంది ఏదో పెద్ద చేసేలాగా అనుకుంటున్నారేమో. మా అమ్మ లేకపోతే అసలు నేను మాస్టర్ షెఫ్ తెలుసా. మా అమ్మ ఉంది కాబట్టి ఎవరన్నా అంతే కదా. ఇప్పుడు అమ్మ ఉందంటే కొంచెం టాలెంట్లు పక్కకి వెళ్తాయి, బట్ అమ్మ లేకపోతే అసలు నేను చేసినట్టు ఎవరు చేయలేరు. హే అట్లా చూస్తున్నాయండి, అలా లుక్ ఇస్తున్నాయండి నాకు కాదా? 100% అది రైటే కదా. అంటే ఇప్పుడు ఏదో అనుకోండి, ఇప్పుడు వీడియోలో నుంచి నన్ను పక్కకి తోసేస్తుంది ఇప్పుడు. అమ్మ ఎందుకమ్మ నన్ను అట్లా గయ్యాలా చెప్తున్నా వాళ్ళకి. ఉన్న విషయమే నేను అబద్ధాలు చెప్పండి వచ్చిన చిన్నప్పటి నుంచి. స్వెట్టి ఉంది తెలుసా అసలు. అంటే వాయిస్ బాగా వినిపించాలని చెప్పి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసుకొని చెప్తున్నాము, అందుకని అస్సలు చాలా వేడి అయితే ఉంది. ఇట్లాంటివి కట్ చేయకూడదు, టెంకాయని పట్టుకుని తినేయాలి కదా. టెంకాయని కట్ చేస్తే ఆ కిక్ ఉండదు. నేను కొంచెం దగ్గర చూపిస్తాను. సి ఇట్స్ 2 మ్యాంగోస్ అనమాట. దీన్ని ఇప్పుడు వెళ్ళి మిక్సీ వేసి గుజ్జు వేసి ప్యూరే చేపిద్దాం. ఓకే ఓకే, ప్యూరే చేసి తీసుకొస్తాం. తర్వాత ఏం చేస్తాను నెక్స్ట్ స్టెప్ అన్న చూపిస్తా, వెయిట్. ఓకే, సో ప్యూరే చేసాము, ఇప్పుడైతే చూపిస్తాం ఎట్లా చేస్తాం అన్నది. కాదు యాక్చువల్లీ ఈ మిడిల్లో ఇక్కడ నుంచి వచ్చే గ్యాప్లో రియలైజ్ ఏమైందంటే ఇంతకీ రెసిపీ 3 ఇంగ్రీడియంట్ అది ఇది అని చెప్తున్నాం కానీ నేను నేమ్ ఏంటో చెప్పలేదన్నమాట. మాకు ఇప్పుడే కొంచెం గుర్తెచ్చుకొని రియలైజ్ అయ్యి ఏంటంటే చెప్పు.
యాక్చువల్గా తనకు తెలియదు, నేనైతే కావాలనే చెప్పలేదు. సస్పెన్స్ ఉంటే బాగుంటుంది, మీరు ఈ లోపల ఆలోచిస్తుంటారు కదా, వీళ్ళు 3 ఇంగ్రీడియంట్స్ అంటున్నారు, ఇది ఏంటి అసలు, ఇదేమన్నా డెజర్ట్ అంటున్నారు. సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేదా, మామూలుగా తినేదా, వీళ్ళు స్టవ్ మీద చేస్తారా, ఏదో ఉంటుంది కదా, మీ ఇమాజినేషన్స్ ఉంటాయి కదా. సో అట్లా ఏం ఇమాజిన్ చేసుకుంటారు అని చెప్పి నేనే ఆగాను. బట్ తనకి నిజంగానే తెలియదు. అక్కడి నుంచి అన్నాడు, ఏ చెప్పు ఫస్ట్ చెప్పు. సో చెప్పేస్తున్నానండి. బట్ ఇవన్నీ మాట్లాడుకోకపోతే ఎలా అండి, మరి బాగుండదు కదా. సో చెప్పేస్తున్నాను. చెప్పేనా? చెప్పు, ఇంకా మనకు ఎపిసోడ్లు కూడా ఉన్నాయి, ఇంకా చూడరు మనం ఇలా ఎక్కువ. సో అలా కాదు. సో 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి, 1 మ్యాంగో, 2 కోకోనట్ పౌడర్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్, అండ్ థర్డ్ వన్ ఈస్ మిల్క్ మేడ్. ఓకే ఓకే. సో ఈ 3 కలిపి లడ్డు చేయబోతున్నాను అనమాట. లడ్డు కావాలా నాయనా? లడ్డు కావాలా మీకు? సో ఇది మ్యాంగో లడ్డు అనమాట. బేసిక్లీ మనకి అమ్మ అంత వివరంగా చెప్పి నాకు కంగారు వచ్చేస్తుంది అన్నమాట పక్క నుంచి చెప్పేయాలని. సో ఆగక ఫాస్ట్గా చెప్పేదాన్ని మ్యాంగో లడ్డు. సో దీన్ని చూపిస్తున్నాము ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసుకునేది. చెప్పాను కదా ఇందాక, చక్కగా ఇది మిక్సీ చేసుకుంటే ఒక కప్పు, మనం కొలుచుకుంటే ఒక కప్పు, పెద్ద మెజరింగ్ కప్ ఉంటుంది కదా యూజువల్గా, రెగ్యులర్ మెజరింగ్ కప్పు, ఒక కప్పు పల్ప్ అనేది మనకు వచ్చి, అండ్ ఇంత పెద్ద బౌల్ అయితే హాఫ్ వచ్చింది. ఈ బౌల్ తోటి అయితే హాఫ్ కన్నా తక్కువే వచ్చిందని చెప్పాలి ఇంకా. ఓకే. సో స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఫస్ట్ ఏం వేసుకోవాలి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. సో హాఫ్ వేసుకున్నాను ఇందులో. ఓవర్గా దాన్ని ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా కొంచెం అరోమా వచ్చేదాకా అన్నమాట. చూడండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, కనబడుతుందా, అగో అట్లా లైట్ కొంచెం సిమ్ చేసుకుందాం, లైట్ బ్రౌనిష్ వచ్చే వరకు అనమాట. సో టోటల్గా ఇందాక మనం ఏదైతే కప్పు మ్యాంగో పల్ప్ తీసుకున్నామో టోటల్గా అది సో మిల్క్ మేడ్. ఇంతకుముందు యాక్చువల్గా క్యాన్స్లో ఉండేది, ఇప్పుడు మనకి ఇట్లా మినీ ఈజీగా వచ్చేసింది. ఇది మీ స్వీట్నెస్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లో హాఫ్, ఈ ప్యాక్ ఇది ఐ థింక్ ఫుల్ వెయిట్ లేదు, హాఫ్ ప్యాక్ వేస్తున్నాను. బికాస్ ఐఎమ్ నాట్ ఎ టూ స్వీట్ ఫ్యాన్. నేను టూ స్వీట్ అయితే తిన్నాను. 210 grams కనబడుతుందండి ఇక్కడ, 210 grams. సో నేను ఇందులో ఒక 100 grams వేసి ఉంటాను అనమాట, హాఫ్ ఆఫ్ ద ప్యాక్ వేసాను అనమాట ఇందులో. సో నేను ఇందాక చెప్పినట్టు మీ స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి, మీరు తినే ఎంత ఇష్టం స్వీట్ మీకు అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి స్వీట్. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం అయ్యేదాకా, అంటే చక్కగా డిష్ అవుట్ మనం పక్కకి ఇట్లా వస్తూ ఉంటుంది కదా, బాగా దగ్గరగా అవ్వాలన్నమాట. అట్లా ఫ్రై అయ్యేదాకా కాసేపు ఒక 5 to 10 minutes అనేది టైం పడుతుంది. అంటే ఎప్పుడెప్పుడు అన్న అట్లీస్ట్ మన చేయి పడాలి కదా, ఇప్పుడు చేయలేదంటే అస్సలు లేదు నీకేంటి సంబంధం ఉంటుందని చెప్పి ఏదో అట్లా కొంచెం మధ్యలో చేస్తున్నాం అనమాట అంతే. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి, దగ్గరికి వస్తుంది. బేసిక్లీ నేనైతే నాట్ స్వీట్ ఫ్యాన్ అయితే కాదు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను స్వీట్స్ ఎక్కువ తిన్నాను. అది ఇట్స్ నాట్ లైక్ డైటింగ్ ఏం కాదు. దేవుడా ఏమనుకుంటారు మా వాళ్ళు అసలు. అందుకే టూ ఓవర్ స్వీట్ కాకుండా ఇట్లాంటివి ట్రై చేద్దాం. నాలానే ఎవరన్నా ఉంటే కూడా మీరు కూడా అట్లా ట్రై చేయొచ్చు, స్వీట్ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఉంటే. ఆ కన్సిస్టెన్సీ లడ్డు చుట్టడానికి రావాలి కదా. సో ఇంకా దగ్గరికి అయిపోవాలి ఫుల్గా. సో ఈ బౌల్లో తీసేసుకుందాం. సో ఇవాళ థీమ్ అంతా అనుకోకుండా అన్ని ఎల్లో కలర్లో దొరికినాయి మాకు బౌల్స్ అన్నీ కూడా. వావ్ భలే వచ్చింది. యాక్చువల్లీ మీరు గమనిస్తే దగ్గరగా పెట్టుకొచ్చిన కొంచెం నేను దీంట్లో నెయ్యి కానీ వెన్న కానీ ఎలాంటి ఫ్యాట్ ఏమి యూజ్ చేయలేదు. బట్ స్టిల్ మీకు ఇక్కడ కనబడుతుందా లైట్గా ఆ కోకోనట్లో ఉన్న న్యాచురల్ కొంచెం ఫ్యాట్ అనేది బయటకు వచ్చింది అనమాట. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మనం కొంచెం టేస్ట్ చేస్తాం కూడా, చాలా బాగా వచ్చింది. సో ఇది కోకోనట్ పౌడర్ కొంచెం ఈ ప్లేట్లో వేసుకుందాం అండి, అంటే బేసిక్లీ లాస్ట్లో డెకరేషన్ కొంచెం చెప్పేస్తుంది. దాన్ని ఏమంటారు, డెకరేషన్ కదా, ఏమంటాము ప్రెజెంటేషన్ కాదు,
ఏదో అంటారు సర్లే టైం గుర్తురావు మనకి. సో ఇది ఏం కాదండి, అంటే కొలత ఒకేలా రావడానికి అనమాట. ఓకే, జస్ట్ దీన్ని అంత స్పూన్ ఒకే షేప్ లడ్డూలు సేమ్ లాగా రావడానికి అనమాట. నేను ఇట్లా దగ్గరికి చూపిస్తా, వెయిట్. లడ్డు కావాలా నైనా? భలే వచ్చింది లడ్డు అయితే, డెఫినెట్లీ ట్రై చేయండి మీరు, చాలా బాగుంది. ఓకే, నేను ఇది అట్లీస్ట్ గార్నిషింగ్ ఏమంటారు వర్డ్ గుర్తులేదు, గార్నిషింగ్ అంటారు కదా. సో బేసికలీ లాస్ట్లో దీనికి మీద గార్నిషింగ్ ఏంటంటే లడ్డూని మళ్ళీ డ్రై కోకోనట్ పౌడర్లో ఒక రోల్ చేయడం అనమాట, అంతే. వెయిట్. ఓకే, బాగా వచ్చింది. నాదే బాగా వచ్చింది. హాయ్ లడ్డు, లడ్డు లడ్డు తిన్నాను చూస్తారు ఇప్పుడు. నచ్చలేదేంటి కొంప తీసి? లడ్డు తిను, లడ్డు 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 తింటుంది. బాగుందా? అప్రూవ్ చేసింది లడ్డు, లడ్డుని అప్రూవ్ చేసింది. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మేము చేసే రెసిపీస్ కోసం కూడా వెయిట్ చేయండి. మీకు నచ్చి ట్రై చేసి కామెంట్ డౌన్ చేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. సో చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకునే రెసిపీస్ ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ అప్. ఓకే, సో అప్పటి వరకు అయితే ఇట్స్ ఆర్ సింబా అనమాట. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ రెసిపీ అయితే కూడా లడ్డు కావాలంట, స్మెల్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నో స్వీట్ తినకూడదు, బట్ డాగ్స్కి స్వీట్ పెట్టకూడదు కాబట్టి డెఫినెట్గా కొబ్బరి పెట్టచ్చు. బట్ సో ఏదైనా ఈ రెసిపీస్ మనం తర్వాత చూద్దాం అనుకోకండి, ఎందుకంటే మ్యాంగో సీజన్ అయ్యే లోపే ఇట్లాంటి రెసిపీస్ మనం ట్రై చేయగలం. సో డోంట్ మిస్ టు ట్రై అవుట్ బిఫోర్ దిస్ మ్యాంగో సీజన్, సమ్మర్ సీజన్, ఈ ఎల్లో సీజన్ ఎండ్స్ అనమాట. సో సీ ఇన్ మై నెక్స్ట్ ఎపిసోడ్. అంతవరకు వెయిట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, బాయ్ గాయ్స్. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గాయ్.